హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు పీసీఓడి ఇంకా పీసీఓఎస్ అనే టాపిక్ మీద వీడియో చేయాలనుకున్నా. ఎందుకంటే ప్రతి 10 మంది ఆడవాళ్ళలో 8 మందికి ఈ ప్రాబ్లం ఉంది. కొంతమంది చెప్పుకోలేక బాగా సఫర్ అవుతున్నారు. అది పేరెంట్స్‌కు చెప్పలేక, చూయించుకోలేక దీని నుంచి అన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ రావడం, అంటే పిల్లలు కాకపోవడం. లాస్ట్‌కి అదేమవుతుందంటే గర్భసంచి క్యాన్సర్ వరకు దారి తీసి ఒక్కొక్కరికి గర్భసంచి చిన్న ఏజ్‌లోనే తీసేసుకునే అవసరం వస్తుంది. అంటే చిన్న ఏజ్‌లో అంటే 25 సంవత్సరాల నుంచి 30 ఏళ్ల లోపే దాదాపుగా చాలామంది గర్భసంచి సర్జరీ చేయించుకొని తీసేసుకుంటున్నారు. సో, అందుకే ఈ టాపిక్ చేయాలనుకున్నా. తప్పుగా అనుకోవద్దు. జెంట్స్ ఎవరన్నా చూస్తే. మీకు కూడా మీ చెల్లికో, అక్కకో, మీ వైఫ్‌కో, మీ పిల్లలకో కూడా ఈ ప్రాబ్లమ్ ఉంటుంది కదా! సో, అందరికీ అర్థమవ్వాలి. మీరు మీ ఇంట్లో వాళ్ళ పీసీఓడి ప్రాబ్లమ్‌ని గుర్తించాలి అని వీడియో చేస్తున్నా. నా పేరు రమ్య. అసలు పీసీఓఎస్ అంటే ఏంటి? మగవాళ్ళలో తక్కువగా ఉండే టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ లేడీస్‌లో ఎక్కువగా రిలీజ్ కావడం వలన గర్భసంచిలో నీటి బుడగలు వస్తాయి. దీన్ని పీసీఓఎస్ అంటాము. పీసీఓ అంటే పాలిసిస్టిక్ ఓవరీ. ఇది మనకు స్కాన్ రిపోర్ట్‌లో ఏమని తెలుస్తుంది అంటే మన అండాశయంలో వాటర్ బబుల్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. దీన్ని పీసీఓడి అంటారు. ఈ పీసీఓడికి షుగరు, థైరాయిడ్ ఇంకా కొన్ని హెల్త్ ఇష్యూస్ యాడ్ అయినప్పుడు ఏమవుతారు అంటే దాన్ని పీసీఓఎస్ అంటారు. అంటే పీసీఓడి అంటే నార్మల్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కానీ పీసీఓఎస్ అంటే దీనికి కొన్ని ప్రాబ్లమ్స్ తోడవుతాయి. దాన్ని పీసీఓఎస్ అంటారు. గర్భసంచిలో నీటి బుడగలు రావడము, దీన్ని పీసీఓడి అని అంటారు కదా. ఇది దాదాపుగా మన మెటబాలిజం సిస్టమ్ పైన ఆధారపడి ఉంటుంది. ఇది వస్తుంది అనడానికి, ఇది ఈ విధంగా వస్తుంది అని చెప్పడానికి పర్టికులర్ రీజన్స్ లేవు. కాకపోతే కొన్ని రీజన్స్ను మన సైంటిస్టులు అంచనా వేసిండ్రు అన్నట్టు. అది ఏంటి అంటే పీసీఓడి అంటే దానికి ఏ విధంగా వస్తుంది అంటే మన జీన్స్ పరంగా, అంటే మన పేరెంట్స్కి ఉండే ప్రాబ్లం నుంచి కొందరికి జీన్స్ పరంగా వస్తుంది. ఓవర్ వెయిట్ వల్ల వస్తుంది. థైరాయిడ్ వల్ల, అంటే థైరాయిడ్ ఉంది అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనే కదా. సో థైరాయిడ్ వల్ల వస్తుంది. ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల, అంటే ఇది మెయిన్ షుగర్ ఉండే వాళ్ళకి కూడా ఎక్కువ వస్తుంది. దీని నుంచి మనకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి అన్నట్టు. ఇది మొత్తం మన మెటబాలిజం సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మెటబాలిక్ సిండ్రోమ్ ప్రాబ్లం అని కూడా అనొచ్చు దీన్ని. సరే, మళ్ళీ ఇది వచ్చే ముందు మనకు ఏం లక్షణాలు కనిపిస్తాయి, వచ్చిన వాళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే మనకు అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళల్లో. ఓవర్ వెయిట్ అవుతారు, నెక్ దగ్గర బ్లాక్ అయిపోతుంది వాళ్ళకు. ఇవి ముందు వచ్చే సూచనలు అన్నట్టు. దీన్ని బట్టి మీరు టెస్టులు చేయించుకొని ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. తర్వాత ఇన్ఫర్టిలిటీ, పిల్లలు అవ్వడం చాలా కష్టం అవుతుంది పెళ్ళైన వాళ్ళకైతే. ఇవన్నీ ఏ విధంగా వస్తాయి అంటే మనకు గర్భసంచి లోపల ఒక పొర ఉంటుందండి. ఈ పొర ఏమవుతుంది అంటే ప్రతి నెల మందం అవుతుంది, రోజు రోజుకు ఒక 25 days మందం అవుతుంది. ఆ మందమైన పొర ఏమవుతుంది అంటే ఇది బ్లడ్తో కూడుకొని ఉంటుంది పొర మొత్తము. మనకు పీరియడ్స్ వచ్చినప్పుడు పీరియడ్స్ రూపంలో మనకు బయటికి వెళ్ళిపోతుంది ఈ పొర అనేది, చిన్న చిన్న పీసెస్ లాగా విడిపోయి బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ పీరియడ్స్ తగ్గిపోయిన వెంటనే ఏమవుతుంది, మళ్ళీ పొర మందం కావడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ పొర చిన్న చిన్న భాగాలుగా విడిపోయి మళ్ళీ వేస్ట్ బ్లడ్ రూపంలో మన నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇది గనక సరిగ్గా బయటికి పోకపోతే ఏమవుతుంది అంటే గర్భసంచిలోనే ఈ రాడికల్స్ మొత్తం ఫామ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు గర్భసంచి కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని నుంచి పిల్లలు సరిగ్గా కాకపోవడం, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడము అనేవి జరుగుతుంటాయి. మళ్ళీ గర్భసంచి లోపల ఇవన్నీ ఫామ్ అవుతే ఏమవుతుంది అంటే 3-4 నెలలకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, అంటే అయ్యేదానికంటే బాగా ఎక్కువ అవుతుంది, నరకంగా అనిపిస్తుంది. లేదు అంటే అసలు అవ్వదు బ్లీడింగ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా కడుపులో నొప్పి రావడము, కొందరికి ఈ పెయిన్స్ తట్టుకోలేక ఫీవర్ రావడము, వామిటింగ్స్ అవ్వడం, బాగా కడుపు నొప్పి లేయడం, నడుముల నొప్పి రావడం, బాడీ పెయిన్స్ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అన్నట్టు. అప్పుడు మనం ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏం చేస్తాడు, అమ్మ మీకు పీసీఓడి లేదా పీసీఓఎస్ ప్రాబ్లం వచ్చింది, మీరు హార్మోన్ ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది, ఇవి వాడితే మీకు పీరియడ్స్ సరిగ్గా వస్తాయని నెలలు మందులు రాసిస్తారు. అలా కూడా కాలేదు అంటే హార్మోన్స్కు సంబంధించి ఇంజెక్షన్స్ చేస్తారు మనకు. అప్పుడు ఏమవుతుంది, గర్భసంచి మీద ఎఫెక్ట్ పడి సరే మనం ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వేసుకున్నప్పుడు
1-2 నెలలు కరెక్ట్ రావచ్చు, మళ్ళీ అది ఆగిపోతుంది. సేమ్ ప్రాసెస్, ఇరెగ్యులర్ పీరియడ్స్ 2-3 నెలలకు ఒకసారి రావడం అలాంటివి జరుగుతుంటాయి. అప్పుడేమవుతుంది, గర్భసంచి లోపల రాడికల్స్ మొత్తం ఫామ్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయ్యి మనం బ్లీడింగ్ తగ్గడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు ఇంజెక్షన్స్ వేయించుకుని ఉంటాం కదా. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, నాకు బ్లీడింగ్ తగ్గాలి అని వేయించుకుంటాం కదా. అప్పుడు అది మొత్తం గర్భసంచిలోనే జామ్ అయిపోయి గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంటే మనకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం వల్ల, మనం సరిగ్గా చూయించుకోకపోవడం వలన, అది గర్భసంచిలోని ఆపుకోవడం వల్ల అది మొత్తం డ్యామేజ్ అయిపోయి గర్భసంచి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే గర్భసంచి చెడిపోయి అది లావుగా అయ్యి, లేదంటే సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చి గర్భసంచి తీసేసుకునే అవకాశం ఉంది. సరే, మరి వీటన్నింటికి సొల్యూషన్ ఏంటంటే, మెయిన్ ఇందులో ఏం చెప్పినా టెస్టోస్టెరోన్ అనే హార్మోను ఎక్కువగా రిలీజ్ అవుతుంది. థైరాయిడ్ ఉండే వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. షుగర్ ఉండే వాళ్ళకు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీన్స్ పరంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే వీటన్నీ ఏ దాని మీద ఆధారపడి ఉంటాయి? మన శరీరంలోని ఉండే ప్రతి ఆర్గాన్లో ఉండే కణాలపై ఆధారపడి ఉంటుంది. సరే, మరి హార్మోన్ నార్మల్గా రావాలి, నార్మల్గా బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఇంజెక్షన్లకు టాబ్లెట్స్కు నార్మల్ అవ్వవు, అవి అందరికీ తెలిసి ఈ విషయం. పీసీఓడి వస్తే తగ్గడం కూడా చాలా కష్టం. వైట్ డిశ్చార్జ్ కూడా సేమ్ ప్రాబ్లం ఇంచుమించు. ఇది తగ్గాలి అంటే క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ వాడాలి. ఈ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ వాడడం వల్ల మన బాడీ లోపల ఏ హార్మోన్స్ అయితే ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయో అవి మొత్తం నార్మల్గా అవుతాయి. అప్పుడు నార్మల్గా అయినప్పుడు ఏమవుతుంది అంటే, మన హార్మోన్స్లో రిలీజ్ అయ్యేవి మొత్తం కరెక్ట్గా రిలీజ్ అవుతాయి. మన ఆర్గాన్స్ లోపల చనిపోయిన కణాలు మొత్తం మళ్ళీ రియాక్టివేట్ అవుతాయి, రీజనరేట్ అవుతాయి. అప్పుడు మనకుండే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది నార్మల్ అవుతుంది. ఒబేసిటీ అనేది తగ్గుతుంది. మెలనిన్ అనే ఉత్పత్తి సరిగ్గా రావడం వలన మనకు నెక్ కూడా బ్లాక్ అవ్వకుండా వైట్ అవుతుంది. మెలనిన్ నుంచే వైట్ హెయిర్ వస్తుంది కాబట్టి వైట్ హెయిర్ తగ్గుతుంది. ఇవన్నీ స్లోగా జరిగేవన్నట్టు. సరే, మనం ఈ క్యూర్సెల్ వాడడం వల్ల ఇంత ప్రాబ్లం నుంచి బయటపడి గర్భసంచి మీద ఎఫెక్ట్ పడకుండా పెళ్ళైన వాళ్ళకు తొందరగా పిల్లలు పుట్టడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. సో క్యూర్సెల్ ప్రొడక్ట్ను వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా పేరు రమ్య నూకల. ఇందులో క్యూర్సెల్ ప్రొడక్ట్ ఫోటో చూపించలేదు, కింద మెన్షన్ చేస్తున్న ఫోటో చూడండి, అదే మన ప్రోడక్ట్. అది వాడడం వల్ల పీసీఓడి, పీసీఓఎస్ చాలా తొందరగా తగ్గించుకోవచ్చు మనము. థ్యాంక్ యూ.